కేంద్ర ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు ముందు వరకు దేశంలో పెట్రోల్ డీజిల్ కొరత లేదు. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగవు అని ప్రజలను నమ్మించి ఎన్నికలు అయిపోయిన తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలను అమాంతం పెంచడంపై వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో గుడివాడలోని వామపక్షాలు విజయవాడ వెళ్లే ఫ్లైఓవర్ వద్ద రోడ్డుపై కేటాయించి కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం వామపక్ష నాయకులు ఆర్సీపీ రెడ్డి, గూడపాటి ప్రకాష్ మాట్లాడుతూ ప్రజలపై భారం మోపడంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని మండిపడ్డారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ధరలను తగ్గించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు, ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొనడం జరిగింది. కేంద్రంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చింది. 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత దేశంలో విపరీతంగా ఇలా పెట్రోలు, డీజిలు, గ్యాసు, ఆఖరికి ఆటోలకు నడిపే గ్యాస్ కూడా రేట్లు విపరీతంగా పెంచడం జరిగింది. దీని రీత్యా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 65 లక్షల కోట్ల రూపాయలు ఈ ట్యాక్సుల రూపంలో వేసి ప్రజల దగ్గర నుంచి గుంజిన పరిస్థితి ఉంది. ఈరోజు పెట్రోలు, డీజిల్లో రాష్ట్ర ప్రభుత్వం 35 రూపాయలు వసూలు చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో 20 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. దీని రీత్యా ఈరోజు దేశంలో పెట్రోలు, డీజిల్ ఇతర దేశాలు, ఆఖరికి చిన్న చిన్న పాకిస్తాన్ లాంటి దేశాల కన్నా భారతదేశంలో పెట్రోలు, డీజిల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇవాళ బీజేపీ పెద్దలు చెబుతారు ఇతర దేశాల్లో ఇంకా ఎక్కువ రేట్లు ఉన్నాయి, కానీ భారతదేశంలో తక్కువ ఉందని చెప్పే పరిస్థితిలో ఇలా బీజేపీ నాయకత్వం ఉంది. కాబట్టి పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలు మొన్న కూడా సిగ్గు లేకుండా 29 రూపాయలు గ్యాస్ మీద పెంచాడు. అంతకుముందు 60 రూపాయలు పెంచాడు. ఆఖరికి ఇలా చిన్న చిన్న హోటల్స్ నడుపుకునే కమర్షియల్ గ్యాస్ కూడా మొన్న అయితే 990 రూపాయలు పెంచాడు, మళ్ళీ 42 రూపాయలు పెంచాడు. ఇలా సామాన్య మధ్యతరగతి మీద విపరీతమైన భారాలు పడుతున్నాయి. ఈ భారాలకి నిరసనగా ఈరోజు మన రాష్ట్రంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ గ్యాస్ గురించి మాట్లాడదు, లేకపోతే వీటి గురించి మాట్లాడదు. కానీ యుద్ధం సమయంలో ఏం చెప్పారు? ఈ దేశంలో యుద్ధం సమయంలో మనకి గ్యాస్ కొరత లేదు, పెట్రోల్, డీజిల్ కొరత లేదు, కానీ రేట్లు ఎందుకు పెంచుతున్నారు? ఎవరిని బాగు చేయడానికి ఈ రేట్లు పెంచుతున్నారు? అదే మేము ప్రశ్నిస్తున్నాం. ఇలా మోడీ గారు చెప్పేది పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజల్ని మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు. కాబట్టి దీనికి దేశవ్యాప్తంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు మన రాష్ట్రంలో 10 వామపక్ష పార్టీలు కలిపి ఈ పిలిపించాయి. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు పిలుపు మేరకు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై అధిక భారం మోపుతూ నిత్యావసర ధరల మీద అధిక రేట్లు పెంచుతున్నారు. మోడీ గారు ఎలక్షన్స్కి ముందు పెట్రోలు, గ్యాస్ ధరలు తగ్గించారు. ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఇప్పటికీ 3 సార్లు పెట్రోల్పై, డీజిల్పై, గ్యాస్పై ధరలు పెంచేసి సామాన్య మానవులపై అధిక భారం మోపుతున్నారు. కానీ మోడీ గారు అధికారంలోకి వచ్చిన కార్పొరేట్ శక్తులకి గ్రీన్ మ్యాటర్ ఇస్తున్నారు, కానీ సామాన్య విషయం పట్టించుకోవట్లేదు. దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా 10 వామపక్ష పార్టీలు నిరసన తెలియజేస్తున్నాయి. అందులో భాగంగానే ఈరోజు గుడివాడలో నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా అసలు తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకి, రాస్తారోకోలకి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పూర్తి మద్దతు ప్రకటించింది. ఏదైతే వాళ్ళ డబుల్ ఇంజిన్ సర్కారు అభివృద్ధి పరుగులు తీస్తుందని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రజల మీద అనేక భారాలు వేస్తూ ఏదైతే నిత్యావసరంగా ఉన్నాయో పెట్రోల్, డీజిల్ తో పాటు ఏదైతే వంట గ్యాసుల మీద కానీ ధరలు విపరీతంగా పెంచి ఏదైతే పేద మధ్య తరగతున్న నడ్డి విడిచే విధంగా ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెంచిన ధరలు తగ్గించకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తీవ్ర ఉద్యమాలు జరుగుతాయని, దాంట్లో విద్యార్థి సంఘాలు కూడా విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని తాడోపేడ తెలుసుకునే విధంగా ఈ రోజున విద్యార్థులు కూడా పోరాటాలు దిగుతారనే సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఈ పెరిగిన ధరలు ఉన్నాయో వాటిని తగ్గించే వరకు మేము పోరాడతామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఎలక్షన్ల ముందు గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచమని హామీ ఇచ్చి ఈరోజు అత్యధికంగా గ్యాస్, డీజిల్ మరియు నిత్యావసర సరుకులు పెంచుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి అధికారంలో ఉండి వాళ్ళ జతకట్టి కూడా ఈ యొక్క డీజిల్ పెట్రోల్ రేట్లను తగ్గించాలని కోరుతున్నాము. అలాగే టిట్కో కాలనీలో ఇచ్చినటువంటి రుణమాఫీలు కూడా త్వరగా అమలు చేయాలని కోరుతున్నాం.